ముఖ్యంగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళారా, ముఖ్యంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి, చాలా సంగతులు చెప్పబడ్డాయి. అవన్నీ కూడా మనల్ని భక్తి జీవితంలో మరో మెట్టెక్కించడానికి, ఆ భక్తి జీవితంలో మరో మెట్టెక్కించడానికి, మరింత బలంగా మనల్ని తీర్చిదిద్దడానికి అంటే చాలా విషయాలు రాయబడ్డాయి, చాలా సంగతులు జరిగినాయి. ఇవన్నీ చాలామంది సంఘాల్లోకి వచ్చి వింటున్నారు, అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. మరి వినేవారుగానే ఉంటే మరి పాటించేది ఎవరు? చెట్లు పొట్లు పాటిస్తాయా? వాటి ప్రకారం నడుచుకునేది మనం కాకపోతే మరి ఎవరు? ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచించే విధానంలో వినడం వరకే మన వంతు, పాటించాల్సిన పని మనకు లేదు అన్నట్టుకుంటే దేవుడు మీ విషయంలో చాలా చాలా బాధపడతాడు. అలాంటి ఆలోచన దాన్ని ఏమాత్రం కూడా మంచిది కాదు. సరే, రైట్. ఇప్పుడు మరి వినుమట్టుకు విని దానాలు విడిచిపెట్టేస్తే ఎంత ప్రమాదం అనంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చాలా క్లియర్ కట్గా యాకోబు గారు ఆ మాటని తెలియజేస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి, అందుచేత సమస్త కల్మషమును వెర్రవెక్కుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అంటున్నాడు. అంగీకరించడం అంటే హృదయంలో పెట్టేసుకోండి అంటున్నాడు. హృదయంలో పెట్టుకున్న దాన్ని నమ్మకంగా మన ముందు తీసుకెళ్ళేలా ఉండాలి. అంతేగాని హృదయంలో పెట్టుకోకుండా ఆ కాసేపు హృదయాన్ని అంటే నింపుకుని బయటకు వెళ్ళగానే సాతానుగా అప్పగించేలా ఉండకూడదు. సో అది మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. సో ఇప్పుడు సాత్వికంతో అంగీకరించాలంటున్నాడు. మీ దగ్గర ఎలాంటి ఈగోస్ ఉండకూడదు అంటున్నాడు. అలాగే ఈ వాక్యం ఆత్మను రక్షించేది అంటున్నాడు. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం అంటున్నాడు. వాక్యం చాలా గొప్పది అంటున్నాడు. అలాంటి వాక్యం మీరు అశ్రద్ధ చేయొద్దు అని చెప్తూ 22వ వచనం ఆయన అంటున్నాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారని ఉండి అంటున్నాడు. అంటే వినేసి అలా వదిలేసేలా ఉండకూడదు, దాని ప్రకారంగా అడుగులు వేయాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలంటున్నాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ ప్రకారంగా అడుగులు వేస్తూ ఆ ప్రకారంగా నడుచుకునే విధంగా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని అంటే ప్రతి ఒక్కరు సిద్ధం కావాలి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని అనుసరించి నడుచుకునే విధంగా ఉండాలి. అలా కాదు, మేము వింటాం, బాగా నచ్చినట్టుగా ఉంటాం అంటే దేవుడి విషయంలో చాలా చాలా బాధపడుతున్నాడు. అలాంటి ప్రవర్తన ఏమాత్రం కూడా మంచిది కాదు. సో అయితే ఇప్పుడు మరి వాక్యాన్ని హృదయం నిండా పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనంటే మనసు ఒక స్థిరత్వానికి వెళ్తుంది. గతంలో కూడా నేను చెప్పాను, మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోండి అని చెప్పేసి యుద్ధాయుధాలు ధరించుకునే విషయంలో మనం బలంగా ఉండాలి అని గత సెషన్స్లో ఒక మాట మీకు తెలియజేయడం జరిగింది. సో అయితే ఇప్పుడు నడుముకి సత్యం అనే దట్టి కట్టాలంటున్నాడు. మంచిదే, మరి నడుము ఏంటి అనంటే పేతురు రాసిన 1వ పత్రికలోనూ ఈ మాట రాయబడింది, మీ మనసు అను నడుముకు ఇదిగో సత్యం అనే దట్టి కట్టుకోవాలంటున్నాడు. అంటే మనసును కట్టుకోకపోతే ఖచ్చితంగా చాలా ప్రమాదం విషయం మనకు అర్థమవుతుంది. మరి ఇలా మనసును కట్టుకోకుండా చాలామంది పతనానికి వెళ్ళిపోయారు, వ్యర్థమైన ఆలోచనకు వెళ్ళిపోయారు. నిన్న మనం మాట్లాడుకున్న సంసోను కూడా మనసును కట్టుకోలేకపోయాడు, మోహానికి చోటిచ్చేసాడు, వ్యర్థమైన ఆలోచనతో నింపబడుతూ వచ్చాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాకుండా అయిపోయిన పరిస్థితి. అంటే ఎప్పుడైతే మనసును అలా విడిచిపెట్టేస్తామో అది ఎటో దారులేస్తూ ఉంటుంది, ఏవేవో మాట్లాడింపజేస్తుంది, ఏవో చూపింపిస్తుంది, మనం చూపించుతుంది, దారి తప్పిస్తుంది. సాతాను తంత్రం అలా ఉంటుంది. ఎలా అయినా సరే పడగొట్టాలనే ఆలోచన వాడికి మనం మనసునిచ్చామా వాడి ఇష్టం వచ్చినట్టుగా పాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మన మనసును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. మన మనసుకు సత్యాన్ని జోడు చేసి బలంగా కట్టుకోవాలి. మరి అలా కట్టుకుని నమ్మకంగా దేవుని కోసం బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మొట్టమొదటిగా అలా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కంప్లీట్గా 100% ఆ విషయంలో సక్సెస్ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు తను పుట్టిన మొదలుకొని ముఖ్యంగా సిలువలో చనిపోయేంత వరకు కూడా మనసుని ఎంత బలంగా కట్టుకున్నాడంటే అసలు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఎక్కడ కూడా వెనదిరగలే, అంత బలంగా ఆయన కట్టుకుంటూ వచ్చాడైనా. ఎప్పుడైతే ఆయన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయగలుగుతామో ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఆయన బాప్తిజం పొందిన తర్వాత ఆయన అరణ్యానికి కొనుపోబడతాడట పరిశుద్ధాత్మ చేత. అని త్రోసుకొని పోయాను అని ఉంటుంది ఆ మాట. మార్క్స్ వార్త 1వ అధ్యాయము
9వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పౌరాకారము తన మీదకి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ అందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆయన ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ చేత ఆయన త్రోసుకొని పడుతున్నాడు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం అంటే అంత ఈజియెస్ట్ విషయమా కాదు. ఈరోజు చాలామంది ఏ ఆత్మతో నడిపింపబడుతున్నారు అని అంటే దురాత్మతోనే నడిపింపబడుతున్నారు. మరి పరిశుద్ధాత్మ నడిపింపు వారికి లేదా అంటే కనబడట్లేదు. అంటే మనకు విషయం అర్థం కావాలి. ఏమని? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడితే మనం ఎక్కడున్నా సరే సేఫే. అంటే ఆత్మీయంగా చెప్తున్నాం. శారీరకంగా మనం చనిపోయినా, బ్రతుకున్నా, దెబ్బలు తిన్నా అదంతా ఎవరి కోసం జరుగుతుంది? దేవుని కోసం జరుగుతుంది. మనం భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని చంపేవాళ్ళు కూడా మీరు భయపడొద్దు. మీరు మిమ్మల్ని చంపేసి పాతాళాన్ని నడిపిస్తున్నారా? అది నేనే, సో నాకు భయపడని అంటున్నాడు. మీ ప్రాణాన్ని మాత్రం తీసుకోవడం మీరు భయపడకండి. ఎందుకంటే మీరు వాళ్ళ ప్రాణం మాత్రం తీయగలరేమో కానీ వారు మిమ్మల్ని పాతాళానికి అయితే తొయ్యలేరు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు అంటున్నాడు. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపబడతారో వాళ్ళకి ఏం జరిగినా మరి పట్టించుకొని పని లేదు. ఇక ముఖ్యంగా మరో బోనస్ ఏంటంటే వారి ఆత్మీయ జీవితం మరింత బాగుంటుంది. వారి ఆత్మీయ జీవితం మరింత బాగుంటుంది. మరింత నమ్మకంగా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానం మరింత బలంగా ఉంది. మానసికంగా ఆయన చాలా బలంగా ఉన్నాడు. అలా బలంగా ముందుకు కొనసాగుతున్న టైంలో ఇప్పుడు ఒక బలమైన శోధన ఆయనకు ఎదురైంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత త్రోసుకుని పోయి పడ్డాడట. ఇప్పుడు 40 రోజులు అక్కడ ఆయన ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి. అంటే తాగడానికి నీళ్ళు లేవట, తినడానికి ఏమీ లేదట. సో 40 రోజుల పరీక్ష జరుగుతుంది. ఈ 40 రోజుల తర్వాత సాతాను రావడం ఇదంతా జరుగుతుంది. సో దానికంటే ముందు ఆయన కలిగి ఉన్న మనసు ఏంటి? ఓకే, ఇప్పుడు ఆయన కలిగి ఉన్న మనసు ఏంటని ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతకు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయబీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు విధేయుల ఒకటి చేత మీరు సత్యములకు విధేయుల ఒకటి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారై ఒకరికొకడు హృదయపూర్వకంగాను విక్కటంగాను ప్రేమించుడి అంటున్నాడు. అంటే హృదయాన్ని పవిత్రపరచుకోవాలంటే సత్యానికి విధేయులవాడు అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే జరిగించి చూపించారు. ఆయన సత్యాన్ని బలంగా ప్రేమిస్తున్నాడు. ఆయన సత్యాన్ని మరింత బలంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించడంలో పీక్స్లో ఉన్నాడు. ఆయన బాగా పీక్స్లో ఉన్నాడు. పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు సత్యాన్ని విధేయులు అవుతున్నాడు. సత్యం కోసం నమ్మకంగా కొనసాగుతున్నాడు. అలా కొనసాగుతున్న టైంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు అన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయింది ఎవరి కోసం? సహోదరుల కోసమే. సో వారి కోసం ప్రాణాలు పెట్టాలనుకున్నాడు. అలా ప్రాణాలు పెట్టే ప్రక్రియలో ఎన్నో శోధనలు వస్తున్నాయి, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. సాతాను ఎలాగైనా సరే ఆ బలియాగాన్ని ఆపేయాలనుకుంటున్నాడు. ఆ బలియాగాన్ని ఆపేయాలనుకుంటున్నాడు. పోరాటం చేస్తున్నాడు, పరుగులు ఎడుతున్నాడు. అయినప్పటికీ ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నాడు. ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లా. ఎన్నో పోరాటాలు చేస్తున్నాడు, ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. మానసికంగా మరింత బలపడుతున్నాడు. ఇదంతా ఎలా జరిగింది అని అంటే మనకు విషయం అర్థమవుతుంది. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడట. గడిపేవాడట. పగలంతా బోధ చేసేవాడట. మనం కూడా ప్రతిరోజు మన జీవితాల్లో కనీసం 1 గంట సమయాన్నైనా ప్రార్థన కేటాయించగలిగితే, ప్రతిరోజు 1 గంట సమయాన్నైనా వాక్యం వినడానికి కేటాయించగలిగితే, ప్రతిరోజు 1 గంట సమయం వాక్యం వినడానికి, వాక్యం చదవడానికి, వాక్య సంబంధమైన ఆలోచన నింపబడే ప్రయత్నం చేయగలిగితే, ప్రార్థనలు గడపగలిగితే ఖచ్చితంగా మనం కూడా బలంగా ఉంటాం. మానసికంగా మనం కూడా బలంగానే ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే మన ఆసక్తి, మన శ్రద్ధ అంతా ఎక్కడ ఉంటుందంటే ఇదిగో మీ తల తెల్లబడిపోతుందా, నల్లగా ఉండాలంటే ఇగో పలానా చిట్కా పాటించంటే, అవునా ఏం చేయాలి, ఏమేమి వేయాలి, మిక్సీ కొట్టాలా, లేదంటే మనకు నూరాలా, ఏం చేయాలి, ఇచ్చేయాలని బాగా శక్తిగా తెలుసుకుంటాం. చెవులన్నీ అక్కడ పెట్టేస్తాం, తెలిసేసుకుని చేసేస్తాం. మరి ఇప్పుడు వాక్యంలో బలపడాలి, మీ మనసు మరింత బలంగా సత్యంతో కట్టుబడాలి. అప్పుడు మీరు సాతానికి
లొంగిపోరు, ఖచ్చితంగా సాతాన్ని ఎదిరించే వరకు ఉంటారు మీరు అని చెప్తుంటే "ఆ" అన్నట్టుగా విడిచిపెట్టే పరిస్థితిలో ఉన్నారు. సో అది ఏమాత్రమైనా ఆమోదయోగ్యంగా కనబడుతుందంటే ఏమాత్రం ఆమోదయోగ్యంగా కనబడట్లేదు. దేవుడు మీ విషయంలో అరే ఎందుకు నా వాక్యం పట్ల మీకు అంత అశ్రద్ధ? ఉం? లోకంలో ఉన్న ఏవో చిట్కాలు చెప్తుంటే ఏవేవో వాటి గురించి శ్రద్ధగా విదుతున్నారే, శ్రద్ధగా వాటి గురించి వింటున్నారే, శ్రద్ధగా వాటి అన్నింటిని పాటిస్తున్నారే. మరి నా వాక్యం విషయంలోకి వచ్చేటికి ఎందుకనైనా మీరు అంత అశ్రద్ధగా ఉంటున్నారు? నా వాక్యం దగ్గరకు వచ్చేటికి ఎందుకు మీరు అంత అశ్రద్ధగా ఉంటున్నారు అని అంటే దేవుడు తన పిల్లల్ని తన సత్యం పట్ల ఆసక్తి కలిగి సత్యం గురించిన అనుభవజ్ఞానం పొందిన వారుగా తన పిల్లల్ని చూడాలనుకుంటుంటే తన పిల్లలు లోకం పట్ల ఆసక్తి కలిగి లోక సంబంధాల ఆలోచనతో నింపబడుతూ దేవుణ్ణి వ్యతిరేకించే పదంలో, దేవుణ్ణి కించపరిచే పదంలో, దేవుణ్ణి విక్రించే పదంలో వాళ్ళు కొనసాగుతున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఒకవేళ అలాంటి పరిస్థితులు మీరు ఎవరైనా ఉంటే ఈరోజు సరిదిద్దుకోవాలని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. లోకం పట్ల కాదు మన శ్రద్ధ, ఒక క్రైస్తవుడిగా మన శ్రద్ధ వాక్యం పట్ల ఉండాలి. లోకం పట్ల కాదు, లోక సంబంధమైన ఆలోచన మీద కాదు, దేవుని పట్ల ఉండాలి, దేవుని పని పట్ల ఉండాలి. ఆయన ఏం చెప్తాడా నేను చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా మీ ఆలోచనలు ఉండాలి, మీ పరుగు ఉండాలి. దేవుని చిత్తం ఏంటి అసలు? దేవుని చిత్తం ఏంటి? ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు తన చిత్తం తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు త్రొక్కించును అంటున్నాడు. అంటే సమాధానకర్త అయిన దేవుడు మన సమాధానం అనుగ్రహించి అంటే ఆయనకి మనకి ఎలాంటి విభేదం లేకుండా సమాధానంతో ముందుకు తీసుకెళ్తూ ఒకవేళ ఎలాంటి సాతాను సంబంధించిన శోధన వచ్చినా సాతానుని మీ పాదాల కింద త్రొక్కించాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. అది ఆయన చిత్తం, అది ఆయన చిత్తం. సో ఇప్పుడు తన పిల్లలందరూ అలా ఉండాలనుకుంటున్నాడు. సాతాన్ని వారి పాదాల కింద దేవుడు తొక్కించాలనుకుంటున్నాడు. తన పిల్లలు తన కోసం నమ్మకంగా బ్రతుకుతూ ఆయనతో మంచి సమాధానం కలిగి నడుచుకుంటూ ప్రార్థనలోను వాక్యంలోను మరింత బలంగా ఎదుగుతూ మనసును సత్యంతో కట్టుకుంటూ నమ్మకంగా ముందుకు కొనసాగాలనేది ఆయన చిత్తమైతే ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే సాతాను త్రొక్కడం కాదు, మమ్మల్ని తొక్కే అంటున్నారు. మమ్మల్ని తొక్కు సాతాను, మమ్మల్ని తొక్కు అంటున్నారు. నిజంగా ఎంత బాధాకరం. వాడి చేత తొక్కబడుతున్నారు. వారి మాటలు సాతాను సంబంధమైనవి, వారి చూపులు సాతాను సంబంధమైనవి, వారికి క్రియలు కంప్లీట్గా సాతాను సంబంధమైనవి ఉంటున్నాయి. మరి ఇప్పుడు సాతాను మహింపరచబడుతున్నాడా, దేవుడు మహింపరచబడుతున్నాడా అని అంటే సాతాను మాత్రం మహింపరచబడుతున్నాడు. ఎంత బాధాకరం, ఎంత ఆవేదకరమైన పరిస్థితి.